పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్రాజ్ శంకుస్థాపన చేశారు. సుమారు 1,04,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా, వైకాపా నాయకులు ఆదిరెడ్డి మురళి, 93వ వార్డు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఒక పక్క మనం రూరల్ ప్రాంతంలో చూసుకుంటే ప్రతి సచివాలయం పరిధిలోని కూడా ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ సెంటర్స్ లాగా అన్ని రకాల అభివృద్ధి చేస్తూనే అదే రకంగా మనకి ఏదైతే జీవీఎంసీ పరిధిలో కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలకి పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి రోడ్డు విస్తరణలు కానివ్వండి, వాళ్ళు పులగానపాలెం రోడ్డు కానీ, సుజాత నగర్ రోడ్డు కానీ, చిరుముష్లవాడ రోడ్డు కానీ, ఇలా అనేకమైన రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేస్తూ ఇందులో భాగంగా ఏదైతే కాలనీస్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూనే వచ్చాం ఇప్పటికి వరకు. ఈరోజు మళ్ళీ నూతనంగా 93, 94 వార్డులకు సంబంధించి 1,04,62,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపనలు చేయడం జరిగింది. సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానీ, నూతనంగా నిర్మించేటువంటి అన్నింటికి కూడా వాళ్ళు జీవీఎంసీ జనరల్ ఫండ్ నుంచి అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అతి తొందరలోనే వీటన్నిటిని కూడా పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారి కాంట్రాక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ మనం చూసుకుంటే నేను అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఎక్కడా కూడా పార్టీ, కులం, మతం చూడకుండా పేద ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ చక్కగా జరుగుతాయనేటువంటి వాళ్ళు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని రంగాల్లోని కూడా ఇవాళ పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఏదైతే పెందుర్తిలో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా 3 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, సిహెచ్సి. అలాగే 93వ వార్డులో ఒకటి, 94వ వార్డులో ఒకటి, 95వ వార్డులో ఒకటి, 97వ వార్డులో ఒకటి, వాళ్ళు 4 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఒక్కొక్కటి ₹1 కోటి పై చిలుకుతో అవి కూడా ఇవాళ నిర్మించి అక్కడ నిరంతరం డాక్టర్లు పెట్టి చేసేటువంటి కార్యక్రమం. ఎప్పుడూ లేనటువంటి విధంగా 8 కోట్ల రూపాయలతో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ భవనం ఇదే మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం, దాన్ని ప్రారంభించుకోవడం కూడా చేస్తాం. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కూడా చేస్తున్నాం. ప్రజలందరూ మనలతో మళ్ళీ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు.